తాటికొండ రాజయ్యను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ రాయబారం నడుపుతోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు దూతగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వెళ్లారు. కాసేపు వారు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనరసింహంతో రాజయ్య భేటీ కావడంతో గన్పూర్ రాజకీయం మారిపోయింది. దీంతో వినయ్ భాస్కర్ రాజయ్యతో చర్చించారని తెలుస్తుండగా అలాంటిదేమీ లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసమే కలుసుకున్నామంటూ రాజకీయ చర్చ ఏమీ లేదంటున్న వినయ్ భాస్కర్ తాటికొండ రాజయ్యతో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. వారిద్దరూ మాజీ ఉప ముఖ్యమంత్రులు ఒక్కచోట చేరారు, ఒక కార్యక్రమంలో కలిశారు. దీనిపైన రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. వారే మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మరొకరు సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర్ రాజనరసింహ. అసలు వారి కలయిక వెనుక ఏముంది, ఏ ప్రాధాన్యత సంతరించుకుంది, ఈ ప్రచారం ఎందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న మీరు దామోదర్ రాజనరసింహను కలిసిన సందర్భం ఏంటి, అసలు ఎందుకోసం ఈ ప్రాధాన్యత సంతరించుకుంది? అసలు నేను దామోదర్ రాజనరసింహను కలవడం కాదు, అక్కడ జరిగిన కార్యక్రమంలో మురళీ దర్శన్ ఆధ్వర్యంలో మాదిగ చెమర్ ఇంటలెక్చువల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వారి ఇన్వైటీ, నేను కూడా ఇన్వైటీ. సో నేను వారిని కలవడానికి పోవడం ఏంటి, అట్లా కాదు, అది భావమే తప్పు. సో అందరం కలిసి ఓ సమావేశంలో హాజరైన మాట వాస్తవం. సో అందరం కలిసి ముందు ఇప్పుడు మీరు వచ్చేవరకు అందరు ప్రెస్ వాళ్ళందరూ బయట కూర్చున్నారు, అందరు కలిసి టీ వస్తే టీ తాగుతారు. మేము అట్లా లోపల ఉన్నప్పుడు బయట టీ తాగితే ఇదేదో కలుసుకున్నారని దాన్ని రాజకీయ రంగు పులవడం సరైనది కాదు. అక్కడ రాజకీయ చర్చ జరగలేదు. ఓన్లీ మాదిగల అస్తిత్వము, మాదిగల ఆత్మగౌరవం గురించి రాబోయే ఎన్నికల్లో మన వాళ్ళను మనం ఎట్లా కాపాడుకోవాలనే చర్చ జరిగింది. అది మాత్రమే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ ఆయన ఒక పార్టీలో, ఆయన సిడబ్ల్యూసి, ఇప్పుడు ఆయన ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తెలంగాణ కోసం బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత దామోదర్ నరసింహతోటి కలవడం అనేటువంటి కొంతసేపు మీరు ఏకాంతంగా మాట్లాడారనేటువంటి దానిపైన ఏం మాట్లాడారు? ఏకాంతం లేదు, గీకాంతం లేదు, ఓన్లీ చాయ్ తాగేటప్పుడు మాట్లాడే అదే రాజకీయ రంగు వద్దంటున్నాను. ఎందుకంటే నిజమే, ఓకే, నేను 4 సార్లు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి, వారు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి, ఒకే సామాజిక వర్గం, తర్వాత మీరు అన్నట్టు ఒకే పార్టీలో గతంలో ఉన్న వాళ్ళం. అందరం కలిసినప్పుడు కులం కలుసుకొని మాట్లాడితే తప్పే ఉన్నది, చాదాయితే తప్పే ఉన్నది. రాజకీయాలు ఎవరి రాజకీయ పార్టీలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఎత్తుగడలు వాళ్ళకు ఉన్నాయి. నేను అధికార పార్టీనే కాదని ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చినప్పుడు, సో తప్పకుండా రేపు రాబోయే రోజులలో గణపురం నియోజకవర్గంలో నా నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ సమాజ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు నిన్న కలిసినటువంటి సందర్భం, ఆ వెంటనే వినయ్ భాస్కర్ గారు మీ దగ్గరికి రావడం, అంటే ఇవన్నీ కూడా కొన్ని రాజకీయ కోణంలో చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి, దానికి మీరేం చెప్తారు? ఇది ఎలక్షన్ల సందర్భం కాబట్టి ఆడ మేధావుల సదస్సు పెట్టడం కూడా ఈ ఎలక్షన్లే. రాబోయే రోజుల్లో మాదిగల అస్తిత్వం కోసం, మాదిగల ఆత్మగౌరవం కోసం మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? సో 1 సెంటెన్స్ తీర్మానం చేయడం జరిగింది. మాదిగ బిడ్డ ఎవరైనా గెలిచే అవకాశం ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వారికి సపోర్ట్ చేసి ఆ వ్యక్తిని గెలిపించుకొని మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అనేది ప్రధానంగా చర్చించడం జరిగింది. నిన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేశారు, తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి వ్యక్తికి టికెట్ రాకపోవడం, మీరు మీ సామాజిక వర్గంతో కలవడం, ఇతర పార్టీ నేతలతో కలవడం, కొంత చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. అదేమన్నా నా కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ అండి? కాదు కదా, అది మాదిగ మేధావులందరూ కలిసి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం. మాదిగ అస్తిత్వము, ఆత్మగౌరవం కోసం చేసే కార్యక్రమం. సో అక్కడ రాజకీయాలకు ఎలాంటి అవకాశం లేదు. నా రాజకీయ అరంగేట్రమే మాదిగ దండోరా. సో కాబట్టి ఎక్కడ మాదిగ సమావేశం జరిగినా కూడా నేను 100%గా, ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో జరిగిన దగ్గర కూడా నేను వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచ మాదిగ మేధావుల సదస్సుకి వెళ్ళినాము, ప్రపంచ మాదిగ దినోత్సవాలకు వెళ్ళినాము, టీఎంఆర్పిఎస్కు సంబంధించిన వంగపల్లి శ్రీనివాసు, తర్వాత మాదిగ జాకు సంబంధించిన పెడమర్తి రవికి సంబంధించిన మీటింగు, కృష్ణ మాదిగకు సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులకు సంబంధించిన ఐఎంఆర్పిఎస్కు, మహాఎంఆర్పిఎస్, వీళ్ళందరితో నేను రెగ్యులర్ టచ్లో ఉండడం కాదు, వాళ్ళ మీటింగ్లకు పోతాను, వాళ్ళని చైతన్యం చేసినట్టు మాట్లాడతాను. అన్నిటికీ ఎదిగిన వాళ్ళు రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలి, కష్టపడి చదువుకోవాలి, విద్యాపరంగా ఎదగాలని చెప్పేసి, సామాజికంగా ఎదగాలని చెప్పేసి వాళ్ళకు ఎప్పుడు హితబోధ చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ సమాజానికి నన్ను పిలవడం జరిగింది. మీరు అత్యంత విధేయుడిగా ఉన్నారు, ఇప్పటికి కూడా కేసీఆర్ అంటే నమ్మకం ఉంది. ఇన్ కేసు ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మీకు సముచిత స్థానం రాకుంటే మీ ఆలోచన? సో కాలమే నిర్ణయిస్తుంది. మా నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల
కోరిక మేరకు నేను నడుచుకుంటాను. ఇది పరిస్థితి. రాజకీయ ప్రాధాన్యత ఏం లేదు. మా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాదిగల ఆత్మగౌరవ సమావేశం కోసం నేను హాజరయ్యానే తప్ప గతంలో ఉన్నటువంటి పరిచయం, పార్టీలో పనిచేసినటువంటి సాన్నిహిత్యంతో ఆ సమావేశంలో కలిసాం. అన్ని పార్టీలతో సంబంధించినటువంటి నాయకులతో కలిసాం. ఇది రాజకీయపరమైనటువంటి సమావేశం కాదు అనేటువంటి విషయాన్ని రాజయ్య గారు చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి వినయ్ భాస్కర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అటు దామోదర్ రాజనరసింహతో స్టేషన్ గారు తాడికొండ రాజయ్య భేటీ కావడం, ఆ తర్వాత రోజే ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అసలు ఎందుకోసం రాజయ్య దగ్గరకు వచ్చారు? రాజయ్య ఏమైనా బుజ్జగింపు చర్యలా, లేకుంటే రాజయ్య నిర్ణయంలో ఏమైనా మార్పు ఉండబోతుందా? అసలు ఎందుకోసం వినయ్ భాస్కర్ గారు రాజయ్యతో భేటీ అయ్యారనేటువంటి విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, రాజన్నతో ఎందుకోసం భేటీ కావాల్సినటువంటి అవసరం వచ్చింది? అంటే ఒక జిల్లా అధ్యక్షునిగా, ఒక సహచర శాసనసభ్యునిగా రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం కాబట్టి ఎప్పటికీ కలుసుకుంటున్నాం. ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారిగా కూడా కాదు. మొన్న నేను వినోదన్న కూడా వచ్చినాం. తప్పేమున్నది అన్న? నిన్న దామోదర్ రాజనరసింహతో రాజయ్య భేటీ కావడం, ఈరోజు మీరు రావడంతో కొంత రాజకీయంగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. రాజకీయ కోణం నుంచి చూస్తే రాజకీయ కోణం, సామాజిక కోణం చూస్తే సామాజిక కోణం, పార్టీ కోణం చూస్తే పార్టీ కోణం. నేను ఒక పార్టీ అధ్యక్షునిగా రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు టీచర్స్ డే కాబట్టి మరి 2-3 సంఘాలు మా ఇద్దరిని కంబైన్డ్గా ఆహ్వానించింది కాబట్టి అక్కడికి ఏ టైంలో పోదాం ఏందని వచ్చినాం. ఒక కప్పు ఛాయ్ తాగినాం అంతే, దానిలో వేరే. టీఆర్ఎస్ పార్టీలో అధికార పార్టీలో ఉండి కూడా అప్పుడు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేకి అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు విమర్శిస్తూ ఉన్నారు. అసలు ఆ కోణంలో ఏం జరుగుతుంది? అసలు అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది? ఈరోజు దళితుల్ని ధనవంతం చేయాలనే ఒక లక్ష్యంతోనే కేసీఆర్ గారు దళిత బంధు పెట్టిండ్రు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగిందండి? మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగింది? తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి రాజన్న అయిండు, తర్వాత శాసనసభ్యుడు అయిండు, మొన్న కూడా శాసనసభ్యుడు అయిండు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్నో పదవులు. దానికి మీరు అనుమానం ఎందుకు వ్యక్తం చేయాలి? ఆయన ఎక్కడ కూడా అసంతృప్తి లేడు. మొదటి నుంచి కూడా కేటీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వారి బాటలు నడుస్తా అని చెప్తున్నారు. ఇంకేం కావాలి మీకు? అంటే మొదటి నుంచి కూడా ఉద్యమంలో పనిచేసినటువంటి మీ అటువంటి వాళ్ళకు కావచ్చు, అటు రాజన్న అటువంటి వాళ్ళకు కావచ్చు, పార్టీ అధిష్టానం అన్యాయం చేస్తుంది, వెనకసిరి వచ్చినటువంటి వాళ్లకు, ఉద్యమంతో సంబంధం లేనటువంటి వాళ్లకు సముచితమైనటువంటి స్థానం ఇస్తుంది అనేటువంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ కోణంలో ఏమైనా అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు? ఇప్పుడు నా విషయానికి వస్తే నాకు ఎక్కడ అన్యాయం జరిగిందంటే, నాకు మొదటగా శాసనసభ్యునిగా ఇచ్చిండ్రు, ఆ తర్వాత పార్లమెంట్ సెక్రటరీగా ఇచ్చిండ్రు, ఇప్పుడు చీఫ్ విప్ అంటే ఒక క్యాబినెట్ హోదా అండి. నేను అవైల్ చేసుకోకపోవచ్చు, కానీ ఈరోజు నాకు మినిస్టర్ ఆఫ్ క్వార్టర్స్ ఉంటుంది, ఎస్గారు ఉంటుంది, ఈ క్యాబినెట్ హోదా. ఇంకా నాకు అన్యాయం ఎక్కడ జరిగింది? ఉద్యమకారులకు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. అందరినీ కూడా కేసీఆర్ గారు సరైన సమయంలో సముచిత స్థానం కల్పిస్తారు. అందులో నాకు కూడా కల్పించాడు. మీరు కలిసిన సందర్భంలో రాజన్నకు మీకు మధ్యలో ఈ ప్రస్తావన ఏమైనా వచ్చిందా? రాజకీయాలకు సంబంధించి టికెట్కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావన ఏం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చర్చించుకున్నాం తప్ప ఇంకేం కూడా జరగలేదు. ఇది పరిస్థితి. రాజన్నను కలిసినటువంటి మర్యాదపూర్వకంగా కలిశాను, జిల్లా పార్టీ అధ్యక్షునిగా కలిశాను. బీఆర్ఎస్ పార్టీలో కష్టపడేటువంటి వాళ్లకు సముచితమైనటువంటి స్థానం ఉంటుంది, దళితులకు కూడా ఎక్కడ అన్యాయం జరగడం లేదు అనేటువంటి విషయాన్ని వినయ్ భాస్కర్ చెప్తున్నారు. మర్యాదపూర్వకంగా కలిశానే తప్ప రాజకీయ కోణం ఇక్కడ లేదు అనేటువంటి విషయాన్ని వినయ్ భాస్కర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.